మహిళా రిజర్వేషన్ బిల్లు ఓటమి లేదంటే గనక నియోజకవర్గాల పునర్విభజన ఓటమితో కాంగ్రెస్కి మైనస్ అని బీజేపీ వాళ్ళు అనుకుంటున్నారు చాలామంది. కానీ రాహుల్ గాంధీకి ఎవరేస్తారో కానీ స్కెచ్ చాలా పర్ఫెక్ట్ స్కెచ్ అది. ఇప్పుడు రిజర్వేషన్లు ఇచ్చినంత మాత్రం మహిళలు ఓట్లేస్తారని ఏమైనా ఉందా? లేదు. నియోజకవర్గాల పునర్విభజనతో సంఖ్య పెరిగినంత మాత్రం ప్రజలు ఓటేస్తారని ఏమైనా ఉందా? మోడీ, యాంటీ మోడీ ఇదే. యాంటీ మోడీ శక్తులు విడివిడిగా ఉన్నాయి. అవన్నీ ఇప్పుడు వెనకాల నిలబడ్డాయి కదా. 230 ఓట్లు ఎందుకు వచ్చినాయి అంటే అందరూ కూడా తన వెనకాల ఉన్నారని ప్రూవ్ చేసుకున్నాడు కదా. అట్లాగే మోడీని ఓడించగల శక్తివంతుడు ఇతనే అని క్రిస్టియన్ ముస్లింల్లో తీసుకురావడంలో సక్సెస్ అవుతున్నాడు కదా. క్రిస్టియన్ ముస్లింల్ని ఈ మధ్య కాలంలో హిందుత్వవాదులు వాళ్ళ లోపాలని ప్రొజెక్ట్ చేస్తున్నప్పుడు వాళ్ళు దాని మీదన కోపంతో ఉన్నారు. ఆ కోపంతో ఉన్న వాళ్ళు ఇప్పటిదాకా ప్రాంతీయ పార్టీలను నమ్మారు, కాంగ్రెస్ను వదిలేసి. ఇప్పుడు వాళ్ళందరూ పోలరైజ్ అవుతున్నారు. దాంతోపాటుగా మోడీకి ప్రత్యర్థి నాయకుడు రాహుల్ గాంధీని అన్నటువంటి ప్రొజెక్షన్ సక్సెస్ అయ్యాడు. ప్రియాంక గాంధీ వాద్రా నేను చెప్తే మాట్లాడిందన్న తరహాలో నేను ఆమె కంటే పై పొజిషన్లో ఉన్నానని తెలియజేశాడు. ఓవరాల్గా రాహుల్ గాంధీ చక్కటి వ్యూహమే పన్నాడు.